sound. చేస్తున్నారు జీవీఎంసీ నిధులన్నీ అక్కడ వినియోగిస్తున్నారు. జీవీఎంసీ అధికారుల్ని అక్కడ ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో బిఎల్ పట్టభద్రుడైనటువంటి ఎంవిఎస్ మూర్తి, ఇదే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పొందినటువంటి ఎంవిఎస్ మూర్తి, ఇదే ఆంధ్ర యూనివర్సిటీ అనుబంధ కళాశాలగా ఒక గీతం కళాశాలని ఏర్పాటు చేసి ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలియేషన్తో ఒక గీతం యూనివర్సిటీని ఇవాళ నడిపే స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఒక దెయ్యం ఇవాళ ఎంవిఎస్ మూర్తి. అటువంటిది మహానాడు పేరుతో పూర్తిగా వాళ్ళ సర్వ అధికారాన్ని ఒడ్డున పెట్టి వాళ్ళకు కావాల్సినట్టు జీవోలు ఇష్యూ చేసుకొని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని వాళ్ళు వేదికగా వాళ్ళు ఎంచుకొని వీళ్ళు రావటం వల్ల, వీళ్ళు బాగు చేయడం వల్ల ఆంధ్ర యూనివర్సిటీకి ఇవాళ మహర్దశ వచ్చిందని, ఆంధ్ర యూనివర్సిటీ కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో మహానాడు వల్ల ఆంధ్ర యూనివర్సిటీకి కీర్తి ప్రతిష్టలు వస్తాయని, అసలు ఆ యొక్క మైదానాల్లో ఏ ఒక్క విద్యార్థులు కూడా ఆటలు ఆడుకోవట్లేదని చెప్పి అవన్నీ బూజు పట్టినాయని దెయ్యాల గుంపుగా వివరించినటువంటి ఎంవిఎస్ మూర్తి ఆంధ్ర యూనివర్సిటీ పేరుతో ఆంధ్ర యూనివర్సిటీ దయా దక్షిణాలతో వీరందరి స్థాయికి ఎదిగారు. అది మర్చిపోయి ఇవాళ గీతం ఎంవిఎస్ మూర్తి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే ఈయనకి నీతి కానీ కనీసం ఒక విజ్ఞత కానీ ఏమీ లేదని అనిపిస్తూ ఉంది. ఇదే గీతం యూనివర్సిటీకి ఒక్క ఎకరం కూడా భూమి లేదు. మొత్తం అంతా కూడా గత ప్రభుత్వాలు కేటాయించినవే. కారు చౌకగా భూములు కేటాయించారు. ఇదే ఎంవిఎస్ మూర్తిపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వాలు ప్రవీణ్ ప్రకాష్ గారు ఉన్న టైంలో ల్యాండ్ గ్రాబింగ్గా పేరు మీద కేసు పెడితే ఆ భూముల్ని స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు రిజిస్టార్ కానీ ఏ వాటి వరకు 2 రోజులు గడుస్తున్నా, అధ్యాపకులు అక్కడ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నా, ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నా కనీసం కేసు కూడా ఎంవిఎస్ మూర్తిపై పెట్టలేదు. ఇవాళ అంటే రిజిస్టార్ వీసీలు అధికార పార్టీకి ఇవాళ దాసం అయిపోయి ఉన్నారని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇటువంటి వ్యాఖ్యలు చేసి దిగజార్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే చెప్తా ఉన్నాం, నగరంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు, అన్ని పార్టీల వాళ్ళతో, మేధావులతో, విద్యార్థి నాయకులతో ప్రతి ఒక్కరితోని కూడా పెద్ద ఎత్తున స్తంభింపజేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.